ఆయన 119 అధ్యాయము 164 వచనంలో దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. ఏ విషయంలో అంటే నీ న్యాయ విధులు నీ ధర్మశాస్త్రాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా అంటాడు. అందుకని యెషయా గ్రంథం తీసుకుంటే 12 అధ్యాయం 4 వచనంలో ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అందుకని సైన్యాలకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నానని గొల్యాత్ మీద విజయం సంపాదించాడు. అయితే 2వ వచనంలో అంటాడు, సౌలు 13 సంవత్సరాలు సంహరించాలని ఎంత ప్రయత్నం చేసినా ఇదిగో ఆయన నా రక్షణ కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకున్నాను, ఆయన నాకు బలము అంటాడు. బత్షెబతో పాపం చేసినప్పుడు ఏమంటాడంటే, యెహోవా నీవు నా మీద కోపపడ్డావు అయ్యా, పాపం పరిహరిస్తావని పాపంలో ఒప్పుకుందని అనుకుంటుని నువ్వు నా పాపాన్ని పరిహరించావు, నీ కోపం చల్లారింది, నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా అంటాడు. అయితే నీ రాజ్యం నిత్యం నిలిచి ఉంటుంది అన్నప్పుడు ఆయన నా రక్షణ ఆధారము, ఆనందపడి రక్షణ ఆధారమైన బావుల్లో నీళ్లు చేదుకోండి అంటాడు. అందుకనే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు